డెమోగ్రఫికల్ చేంజ్ అంటే బీభత్సమైనటువంటి పదాలు కాదు. ఆ పదాల గారడీలు చూస్తున్నాం, లేదా పదాల్లో ఉన్నటువంటి గాంభీర్యం చూస్తున్నాం. కానీ అసలు లెక్క వేరు. ఇప్పుడు హైదరాబాద్‌లో పాత బస్తీలో ఒకప్పుడు హిందువులు 70%, ముస్లిములు 30%. ఇప్పుడు హిందువులు 40%, ముస్లిములు 60%. అక్కడ అసలు హిందూ గెలుస్తాడా? 40% హిందువులు ఉన్నటువంటి చోటన 40% మంది హిందువులు పోలరైజ్ అయ్యి ఒక హిందువుని గెలిపిస్తారా? లేదు. ముస్లిమే గెలుస్తాడు. ఎందుకని? ముస్లిములు 60% పోలరైజ్ అవుతారు, లేదా 50% అయినా పోలరైజ్ అవుతారు. ఈవెన్ మిగతా చోట్ల కూడా అంతే. ముస్లిములు 30% ఉన్న పోలరైజ్ అయ్యి ఒక అభ్యర్థిని గెలిపిస్తున్నారు. అదే హిందువులు 70% ఉండి విడిపోయి చేయట్లేదు. దాంతో పాటుగా 30% ఉన్నారంటే చాలు. 20% ఉంటే వాళ్ళు చెప్పిన అభ్యర్థికి ఓటేస్తామని చెప్పి, 30% ఉంటే మావాడికే టికెట్ ఇవ్వండి అంటారు. దీనికి సాక్ష్యం ఇప్పుడు బీహార్‌లో వచ్చినటువంటి అంశం. కిషన్‌గంజ్ వచ్చేటప్పటికి 60% మంది ముస్లింలు ఉన్నారు. 1967 నుంచి ఈ రోజు వరకు అక్కడ ఒక హిందువు, అంటే 40% హిందువులున్న ఏనాడు అక్కడ హిందువుకి ఎమ్మెల్యే టికెట్ రాలేదు. అలాగే కోచ్‌దామన్ 72% ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ ఈ రోజు వరకు ఏనాడు హిందూ ఎమ్మెల్యే గాల. అట్లాగే బహదూర్‌గంజ్ 68% ముస్లింలు ఉన్నారు. అక్కడ ఇంతవరకు 30 ఏళ్ల నుంచి ఒక హిందూ ఎమ్మెల్యే అసాధ్యం. అమోర్ 70% మంది హిందువులు ఉన్నారు, ఇది ముస్లింలు ఉన్నారు. అక్కడ 40 ఏళ్ల నుంచి ఒక్క హిందూ కూడా లేదు. అదే పాత బస్తీలో 30% మంది ముస్లింలు ఉన్న రోజునే ముస్లిం ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాతన అక్కడ హిందూ అనేది అసాధ్యం అవుతుంది. డెమోగ్రఫికల్ చేంజెస్ అంటే అట్లాగే ఉంటాయి.